అదే రాని వాళ్ళు ఏమైనా అంటారు. ఎందుకంటారు? నేను అడుగుతారా? నేను చూసుకుంటారా? ఎందుకు వాళ్ళు ఏమేమో అంటారు. అడుగుతారా? భయం ప్లీజ్ నేను రాను. నేను రాని వాళ్ళు తాగుతారు అంటారు. నాకు తెలియదు. నువ్వు మాటకి వస్తావా రావా? చంద్రన్న ఇట్లా బయటికి రావే. చంద్రన్న నీ సంగతి చెప్పు. ఇట్లా ఏంటిది? నేను బయట ఉంటే కనిపిస్తారేనా? అసలు నాకు ఏంది చెప్పు. మామని కలవాయనన్నమాట గానే అన్న అయితే ఇప్పుడు పైసలు ఇయ్యని అనుకున్నావా? ఎగబెడతాను అనుకున్నావే? కళ్ళు ఎట్లా పోయానన్నావే? నీ బుంగకి ఎంత, నీ బాటిల్కి ఎంత చెప్పు పైసలు. నీ బుంగకి ఎంత, నీ బాటిల్కి ఎంత చెప్పు పైసలు. ఇస్తా ఇప్పుడు. ఏ కారణంగా పోయినా నువ్వు కళ్ళు? ఇంకా మీకు కళ్ళు పోసుడా? మొన్న వాడు దొంగతనంగా ఈ తీసుకొని తాగిండు. ఇంకేం ముఖం పెట్టుకొని వచ్చిండు? ఫస్ట్ ఆ సంగతి చెప్పు. బాగా మాట్లాడతాడు నువ్వు. పైసలు బీసలు బాగా ఇస్తా అని ఆడు చేసిన పనికి ఏం చేద్దాం? ఈ నల్ల మొక్కపోడు నాలుగు మొక్క వేసిండంటే నిజంగానే ఎత్తుకపోయినట్టున్నాడు. నేను ముందే చెప్పిన అద్దని నువ్వే చేతుడుకుని రా గుంజుకొత్తివి. ఇప్పుడు చూడు ఎట్లుందో. సిగ్గు లేకుంటే చెప్తాను. ఏదో మేనేజ్ చేస్తాగు. చంద్రన్న మావాడు నిందలేకు. నువ్వు లేడిపోని నిందలు. మావాడు అసంటోడు కాదు, మంచోడు అని ముఖం చూస్తే వెళ్తలేదా నీకు? అమాయకుడు. అవునవ్వా, నాకేం తెలియదు. ఏమో నేను కసలు పని చేస్తానా? నా ఊళ్ళో ఇచ్చేది చదువుతాను. నన్ను భలే ఉంటాయి. నాకేం నాకేం పాపం తెలియదు. ఎదురా నీ ఇజ్జత్ ఇస్తాను ఊళ్ళే. మొన్న ఈ తీసుకొని దాగా నీ ఇజ్జత్ తెలిపింది. బాగా నటిస్తాను ఎవరు నువ్వు మీ అమ్మ ముంగట? అసలు నీకు ఊళ్ళో ఇజ్జత్ ఉందారా నీకు? చంద్రన్న ఏం మాట్లాడుతాను? నువ్వు గంట పెద్ద మాటలు మాట్లాడుతాను. వివార కూలి వాళ్ళకి ₹1 కూడా పెట్టలే మేము. నువ్వు ఏంటే ఉన్నావా? అలా అట్టకి ఎంత బాధపడుతుందో తెలుసా? బాధనే కదా పడేది. ఏమో పెద్ద మోర్ల పడ్డట్టు చెప్పబడుతుంది. గట్లనే పడుతుంది సాక. అలా 3000 ఇచ్చాదటగా నువ్వు. అందుకే బాధపడుతుంది. ఇవ్వలేవు మరి. అవి ఇచ్చిన 3000 కదా. 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళకే అందుకే అంత బాధపడుతుందా? మా ఇంత తీయలేవు. ఇప్పటిదాకా బాగా అంటే కదా ఊళ్ళో రూపాయి ఎగబెట్టలేదని. ఇదేనా నేను ఎక్కడ ఎగబెట్టినా? ఎగబెట్టినట్టు మాట్లాడతారు. ఇవాళ కాకపోతే రేపు ఇస్తా, రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికి ఇస్తా. పైసలు లేకపోతే సంవత్సరం అటు ఇటు అవుతుంది. ఏమన్నా ఎగబెడతానంటారునా? ఏమో ఎగబెట్టినట్టు మాట్లాడతారు. అంతే. మేము పైసలు ఇస్తా అంటే ఇస్తాం. ఏమో బాగానే ఇస్తావు. మీరు ఇచ్చే 3000 30,000 అవుతారా? మీరు ఇచ్చే 3000 30,000 అవుతారా? బాగా మాట్లాడతానే నీ పైసలు అయినట్టు. అయినా మావని దొంగతనం పెట్టినందుకు నీ దండుకు తీసి అవే పైసలు గుంతో అటు కట్టేస్తా. అరే వెంకటేశ్వర నువ్వారా? అరే పారా లోపల. అరే ఆవురా, ఏం చేస్తున్నావు రీడా? చంద్రన్న ఇదిలో లేడట్రా. మొన్నట్లెక్క పోయి కుండెత్తుకొని తెంపోయినాడు. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया. తాగోతాడా కొంప ముంచిన అని రే ఏంటిదిరా? నేను తాగవద్దురా. నువ్వు ఆంబోతావారా?
నేను తాగ వదిలితే వాంబోతారా? తాగోటు పడుకోవాలి అంతా నాకు ఏమో సాయక్క ఇంతకుముందు బాగా మాట్లాడుతుంది పంచాయతీ పెట్టిస్తా దండుగు తీస్తా అని ఇప్పుడు పంచాయతీ పెడదాం ఎవరికి దండుగు ఇస్తారు సత్యవా ఓ చంద్రన్న మావాడు పచ్చిపోరాడు కదా అని ఏదో తెలిసి తెలియనట్టుగా ఇడిచిపెట్టి ఊకోవాలి మనం కానీ ఇల్లు పొన్ను ఇల్లు ఇంకా దండుగులు తీసుకుందామా మనం మావాడిని నేను చూసుకుంటా తీరి సరే సరే చెయ్య ఇంత బతిలాడతాను కదా పోయా విడిచిపెడతానా ఇంకోసారి జయ కూడా చూసుకో. ఆగో చంద్రన్న నువ్వు ఈయన ఉన్నావానే? సరే సరే కానీ గంట సేపటి దాకా నువ్వు ఈయన ఉండు, ఈదుళ్ళకి రాకు. నాకు ఈదుళ్ళ పని ఉంది. గంట సేపటి దాకా నువ్వు ఈయన ఉండు, ఈదుళ్ళకి రాకు. నాకు ఈదుళ్ళ పని ఉంది. అరే అట్లా కాదురా, చంద్రన్న రాకముందు ఆ చెట్టు ఉన్న కళ్ళంతా తాగదాం పారా. ఇక్కడ ఇంకా బుద్ధి లేక మళ్ళీ ఉరుకుతాను తాగటానికి